సహాయపడడమే జీవితానికి సార్థకత. ప్రస్తుతం అలాంటి వారిని గుర్తించాలంటే భూతద్దంలో వెతకాల్సిందే. సాయం చేయాలనే మనసుంటే వయసుతో సంబంధం లేదని నిరూపించింది ఓ చిన్నారి. గుండె జబ్బుతో బాధపడుతున్న పిల్లలకు ఆర్థిక సాయాన్ని అందించి ఔదార్యం చాటుకుంది. ఆ అమ్మాయి చాటిన మానవతా దృక్పథం భాగ్యనగరంలో ఎగ్జిబిషన్ ఏర్పాటుకు కారణమైంది. ఎనిమిదేళ్ల ఈ చిన్నారి పేరు అనన్య. తల్లిదండ్రులతో పాటు అమెరికాలో ఉంటూ అక్కడే చదువుకుంటోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సేవ్ ఏ చైల్డ్స్ లైఫ్ ఫర్ హ్యావింగ్ ఫన్ అనే నినాదంతో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు 35,000 రూపాయలను హృదయ ఫౌండేషన్ కు ఇచ్చింది. తన సృజనాత్మకతతో చేసిన బొమ్మలు అమ్మగా వచ్చిన సొమ్మును సమాజ హితానికి అందించింది. My mother worked for Hridaya, and one day me and Tanvi made perla beads and pot holders for a fair, but my mom turned that into a business. It's for a good cause. I'm helping children get congenital and acquired heart diseases. క్రిస్మస్ సెలవులకు హైదరాబాద్ వచ్చిన అనన్య స్ఫూర్తిని ఇతర చిన్నారులకు అలవర్చే ఉద్దేశంతో హృదయ ఫౌండేషన్ ఆమె రూపొందించిన వస్తువులతో ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఇప్పటికే అనన్య తల్లిదండ్రులు ఫౌండేషన్ కు ఆర్థిక సాయం అందిస్తున్నారు. వారి స్ఫూర్తితో అనన్య సైతం వ్యాధిగ్రస్తులను ఆదుకుంటోంది. మాకు హృదయ ఫౌండేషన్ కి 35,000 రూపాయలు డొనేట్ చేసింది. తను ఇంట్లో చిన్న చిన్న ఆర్ట్ స్టఫ్, బీడ్స్ తో ఆర్టికల్స్ చేయడము అండ్ గ్రీటింగ్ కార్డ్స్ అవి చేసి స్కూల్లో అమ్మి తనకు వచ్చిన డబ్బులన్నీ హృదయకి ఇచ్చింది. 6 ఏళ్లుగా హృదయ ఫౌండేషన్ ద్వారా 2,000కు పైగా హృద్రోగ చిన్నారులకు ఉచితంగా చికిత్స అందించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఎన్నో పేద కుటుంబాలను ఆదుకుంటున్నట్లు వెల్లడించారు. 6-7 సంవత్సరాలుగా దాదాపు 2,200 పైచిలకు చిన్నపిల్లలకి హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కంప్లీట్ గా క్యూర్ వితౌట్ ఎనీ చార్జ్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు ఈ పాప వాళ్ళ మదర్ ద్వారా ఈ యాక్టివిటీ చూసి ఇన్స్పైర్ అయ్యి చిన్న చిన్న ఆడుకునే వస్తువులు, బొమ్మలు అలా చేసి వాళ్ళ స్కూల్లో తోటి పిల్లలకి అమ్మేసి ఆ డబ్బుతోటి మాకు డొనేషన్ చేసింది అనమాట. ఇప్పుడు అమెరికాలో ప్రతి వాళ్ళు ఒక $10-20 రెగ్యులర్గా వాళ్ళ శాలరీలో నుంచి కంటిన్యూస్గా డొనేట్ చేస్తుంటారు. అది చిన్న చిన్న శాలరీడ్ పీపుల్ కూడా. అది ఎందుకంటే ఆ సొసైటీలో ఆ కాన్సెప్ట్ ఒక రకమైన జీర్ణించుకుపోయిందనమాట. అది మన దేశంలో రావాలి. అనన్య స్ఫూర్తితో నగరంలోని చాలా మంది పిల్లలు తాము రూపొందించిన వస్తువులను ఎగ్జిబిషన్ లో అమ్మకానికి పెట్టారు. వాటి విక్రయం ద్వారా వచ్చిన డబ్బులను ఫౌండేషన్ కు అందిస్తామని చెబుతున్నారు.